అనే పదానికి కింద ఒక అర్థం ఇస్తూ వచ్చాడు. పుట్టినోట్లో 4లో ధ్వజము. కనుక ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశం నుండి వాగ్దత్త దేశమైనటువంటి కనానుకు వారు ప్రయాణిస్తున్నటువంటి మార్గంలో రెఫిదీము అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అమాలేకులు ఇశ్రాయేలుపై యుద్ధం చేయట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు మోషేకి సెలవిచ్చినట్లు యెహోషువని ఏర్పరచుకుని సైన్యాన్ని ఏర్పరచుకుని యుద్ధశాలలో లేక యుద్ధ స్థలంలో యుద్ధము చేయడానికి వారు పూనుకుంటూ వచ్చినారు. ఆ యుద్ధము ఏ విధమైనటువంటి అనుభవం గుండా వెళుతూ వచ్చిందో మనం ఇక్కడ గమనిస్తూ ఉంటే, మోషే తన యొక్క 2 చేతులను ఎత్తి ప్రార్థించినటువంటి సమయం అంతట్లో కూడా ఇశ్రాయేలీలు గొప్ప విజయాన్ని వారు చూస్తూ వచ్చినారు. మరి మానవ శరీరాదుబాట్లు ఉండేటువంటి మోషే తన బలహీనతను బట్టి తన చేతులు ఎప్పుడైతే దించుతూ వచ్చినాడో, లేక బరువెక్కినటువంటి అనుభవంతో తన చేతులు దించుతూ వచ్చినాడో, అప్పుడు అమాలేకులు విజయం పొందుతూ వచ్చినటువంటి వారుగా ఉంటూ వచ్చారు. అనగా యుద్ధము మరి ఈ ప్రక్కన విజయ అపజయాల మధ్య సాగి వెళుతున్నటువంటి అనుభవంగా కనబడుతోంది. విశ్వాస జీవితంలో వెళుతున్నటువంటి మనకు కూడా ఇలాంటి పరిస్థితులు అనేక ప్రయాలు తటస్థించేటువంటిగా ఉంటాయి. అప్పుడే జయం వచ్చినట్టు ఉంటుంది, అప్పుడే ఓడిపోయినటువంటి అనుభవంలో ఉన్నామా అనేటువంటి సంగతిగా ఉంటుంది. అప్పుడే సంతోషం వస్తుంది, మరుక్షణమే ఏదో ఒక బాధ మనల్ని ఆ సంతోషాన్ని మింగివేస్తుందేమో అన్నట్లుగా ఉంటుంది. మరికొన్ని పర్యాయాలు అప్పుడే ఎంతో బలమైన సంగతులు ఉన్నట్టుగా ఉంటాయి. మరి తర్వాత చూస్తూ వస్తే ఎంతో బలహీనపరిచేటువంటి పరిస్థితులు, అది వ్యాధి రూపంలో కావచ్చు, బాధల రూపంలో కావచ్చు, నిందల రూపంలో కావచ్చు. ఓ ప్రక్కన ఎంతో గౌరవప్రదమైన పొగడతల పక్కన ఉంటాం, మరో ప్రక్కన చూస్తుంటే ఎంతో అవమానకరమైనటువంటి పరిస్థితులు. అంటే జయ అపజయాల మధ్య ఇశ్రాయేలీయుల పరిస్థితులు ఉంటూ వచ్చినాయి. అయితే దేవుడు మోషేను బలపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు దేవునికి సన్నిధిలో. ప్రార్థన చేస్తుంటే మోషే చేతులు పట్టుకోవడానికి ఓ ప్రక్కన అహరోను, మరో ప్రక్కన హోరు ఇద్దరు తమ యొక్క చేతులను ఎత్తి పట్టుకుంటూ వచ్చినారు. సాయంకాల పర్యంతము మరి ఆ యుద్ధము సూర్యుడు అస్తమించే వరకు అని రాస్తున్నాడు. 12వ వచనం చివరిలో రాస్తాడు. సూర్యుడు అస్తమించే వరకు కూడా వారు మోషే యొక్క చేతులను ఎత్తి పట్టుకుంటూ వచ్చినారు. దేవుడు అద్భుతమైనటువంటి గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుకనే దానికి ఒక శ్రేష్టమైనటువంటి గుర్తుగా, ఆ విజయానికి ఒక మరి ఆ సూచనప్రాయంగా మరి దేవుడు సెలవిచ్చినట్లు మోషే ఒక బలిపీఠాన్ని కట్టి దానికి ఒక పేరు పెట్టినాడు. చూడండి 15వ వచనం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి, అంటే విజయమునకు సూచన, వారు పొందినటువంటి జయమునకు సూచన. లేకపోతే ఆ ధ్వజము అనేటువంటి పదానికి టెక్కెము లేకపోతే జెండా మనం చూస్తూ ఉంటాం కదా. ఆగస్ట్ 15th కానీ లేకపోతే జనవరి 26th కానీ ఆ యొక్క దేశ సంబంధమైనటువంటి ఆ జెండాను ఎగురవేస్తూ ఉంటారు. అదేంటంటే గుర్తు ఏంటంటే మేము విజయము సాధించాం, జయాల నుండి జయం పొందినాం, విజయశాలులుగా నిలబడగలిగినాం అని చెప్పగలిగినటువంటి ఒక చక్కనైనటువంటి సూచన ధ్వజము అని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారు ఉంటున్నాం. మరి దానిని టెక్కెము లేకపోతే ధ్వజము, జెండా అనేటువంటి అర్థం ఇస్తుంది. అవి ఎప్పుడైతే కనబడుతున్నాయో వాళ్ళు జయం పొందినారు అనడానికి ఒక కారణంగా కనబడుతున్నాయి. మరి ఇది అందరికంటే ముందుగా పెట్టబడుతుంది. జెండా కూడా ఏదో వెనకాల పెట్టరు. మనం చూస్తూ ఉంటాం, ఆ జెండాను ముందు పెట్టి దాన్ని సాల్యూట్ చేస్తూ ఉంటారు. అంటే విజయము వారి ముందు కనబడుతున్నట్లుగా సూచనగా కనబడుతోంది. విశ్వాసమైనటువంటి మన జీవితాల్లో కూడా
దేవుడు జయవంతమైనటువంటి జీవితం మనకి ఇవ్వడానికి ఆయన మన ఎడలు చూపినటువంటి తన యొక్క ధ్వజం, లేకపోతే బైబిల్లో అనేకమైనటువంటి ధ్వజాలను గురించి వ్రాయబడి ఉంది. ఆ ధ్వజములు ఏ రీతిగా దేవుడు మన ఎడలు చూపించినాడు, లేకపోతే ఆ ధ్వజాలను విశ్వాసులు భక్తులు ఏ రీతిగా వినియోగపరుచుకుంటూ వచ్చినారు, వారి జీవితంలో ఏ రీతిగా ఆ ధ్వజములను చేపట్టి దేవునిని కనపరుస్తూ వచ్చినారో మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో కూడా అలాంటి అనుభవాలు ఎన్నో తటస్థించినాయి గత కాలంలోనే. ఇంకా దేవుడు వాటి అనుభవాలతోనే మనల్ని నింపాలని కోరుతున్నాడు. విశ్వాస ఎప్పుడు కూడా వాటింపాలు కావాలని దేవుడు ఎప్పుడు కోరడు. అది ఆత్మీయమైనటువంటి అనుభవం ఆలోచిస్తే మనం ఎప్పుడు కానీ విశ్వాసి ఓడిపోయిన స్థితిలో ఉండడానికి దేవునికి ఇష్టం కాదు. ఎందుకంటే మన ప్రభు ఎలాంటి వాడు? జయవంతుడైనటువంటి దేవుడు. ప్రభు చెప్పినాడు చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం అనుకుంటా, చూడండి. ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను ఏం చేసినాను అంటే లోకాన్ని జయించాను. మన ప్రభు జయశీలుడైనటువంటి దేవుడు, జయవంతుడైనటువంటి దేవుడు. ఆయన సమస్తమును జయించినాడు, పాపాన్ని జయించినాడు, లోకాన్ని జయించినాడు, అపవాదిని జయించినాడు. కనుకనే ఆ జయవంతమైనటువంటి జీవితం నీకు నాకు దేవుడు ఇచ్చినాడు, ఇస్తున్నాడు, ఇంకా కూడా ఇవ్వాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఆయన కనబడుతున్నాడు. ఎవరు ఆ జయవంతమైనటువంటి జీవితాన్ని పొందుకుంటూ వస్తారో వారు నిజంగా దేవుని ఆరాధించేటువంటి వారుగా ఉంటారు. మరి బాధతో ఉన్న వాళ్ళు వెళ్ళి ఆరాధించాలంటే కొంచెం కష్టమే, అలాగని వాళ్ళు ఆరాధించలేరని కూడా చెప్పలేం. ఎంతోమంది బైబిల్లో బాధల్లో ఉండి కూడా ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణ మనం యోబును చూడగలిగితే అన్నీ తీసివేయబడిన తర్వాత యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునికే స్తుతి కలిగినగా అని చెప్పగలిగాడు. బాధల్లో కూడా చెప్పినాడు, చెప్పలేమని కాదు. మరి ముఖ్యంగా మేలు కలిగినప్పుడు, జయము కలిగినప్పుడే ఎక్కువైనటువంటి కృతజ్ఞత మనం చెప్తాం. పిల్లలు పాస్ అయినారనుకోండి, ఆ దేవునికి ఎంతో వందనాలండి, దేవుడు మా పిల్లలకు మంచి మార్క్స్ వచ్చేటట్టు చేశాడు, మంచి విజయం ఇచ్చాడు. లేదా ఏదైనా కాలేజీ సీటో, లేకపోతే ఇంకా ఏదో, లేకపోతే ఏదైనా ఆర్థిక సంబంధమైనటువంటి మేలలో, కుటుంబ సంబంధమైన మేలలో, వ్యాపార సంబంధమైన మేలలో జరిగినప్పుడు తప్పకుండా మనుషులమైనటువంటి మనమందరము కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ఉంటాం. మంచిది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లుగా జయము పొందినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు దేవునిని హెచ్చిస్తూ ఉన్నారు. ఆయనే మా ధ్వజము, ఆయన వలనే మేము జయం పొందినాం అని వారు దేవునిని ఘనపరచుట కొరకైనటువంటి ఒక సూచనగా ఇక్కడ ఒక బలిపీఠాన్ని లేక ఒక ఆరాధనను వారు చేస్తూ ఉన్నారు. బలిపీఠం దేన్ని జ్ఞాపకం చేస్తుంది? అర్పణను లేకపోతే ఆరాధనను, దేవునికి మహిమ చెల్లించేటువంటి ఒక సూచనను నాకు జ్ఞాపకం చేస్తుంది. కనుకనే ఆయనను ఆరాధించడానికి ఆయన మన ఇళ్ళ చేసిన మేలులేంటో, మన జీవితంలో మనం ఎలాంటి అనుభవాలు గుండా వెళ్ళినామో కూడా కొన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపాటు కలిగి ఉందాం ఆరాధన కొరకాయ. చూడండి, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం, కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి, మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాము. ఆయన నామము మనకు ధ్వజముగా ఇవ్వబడింది. ఆయన నామము ధ్వజము లాంటిది. ఆయన పేరు ఎంతో ఘనమైనటువంటి పేరు, గొప్ప పేరు. లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి, ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎంతోమంది లోకంలో వెలిశారు. కానీ ఆ నామమును బట్టి మనకేమి లేదు, రక్షణ లేదు. అపోస్తల కార్యము 4:12 రాస్తాడు, చదవండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే. మనకు రక్షణ దొరికేటువంటిది ఎవరు? యేసు నామం. ఎందుకంటే ఆ నామం ఎలాంటిది? చూడండి, కీర్తన గ్రంథం 29వ అధ్యాయం. ఆయన నామము మన్నించాలి. అదే వచనం చదవండి. అపోస్తల కార్యములు 4:12.
ఈ నామమునే మనము రక్షణ పొందవలని కానీ ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. ఆయన పరిశుద్ధమైనటువంటి నామం చూస్తుంటే అది ఎంతో ప్రభావవంతమైనటువంటి నామంగా ఉంది. ఆ నామాన్ని మరి భక్తులు ధ్వజంగా కలిగి ఉంటూ వచ్చినారు, తమ ముందు పెట్టుకుంటూ వచ్చినారు. తమ సమస్యల్లో, తమ ఇబ్బందుల్లో ఆ నామాన్ని వారు మరి కోరుకొని విజయాన్ని సాధిస్తూ వచ్చినటువంటి వారు ఉన్నారు. ఉదాహరణ చూస్తాం. మొదటి సమయాల గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం. మొదటి సమయాల గ్రంథము 17వ అధ్యాయం అండి, 45వ వచనం. దావీదు ఇక్కడ మరి చాలా బలాఢ్యుడైనటువంటి ఒక వ్యక్తి దావీదు మీదకి వస్తున్నాడు. అతని యొద్ద కత్తి ఉంది, బళ్ళెం ఉంది, ఈటె ఉంది. ఇవన్నీ ధరించుకొని దావీదు మీదకి వస్తున్నాడంట. మరి దావీదు ఏం తీసుకొని అతని మీదకి వెళ్తున్నాడు? అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతికి యెహోవా పేరున నేను నీ మీదకి వచ్చేది ఏ ధ్వజం పట్టుకుని వస్తున్నాను? నాకు జయమిచ్చేది ఎవరు? నన్ను విజయవంతుడిగా నిలిపేది ఎవరు? ఆ యేసు నామమే, ఆ యెహోవా నామమే. ఇవాళ మనం సాధారణంగా ఏంటంటే బైబిల్ తెలియని కొత్తగా ఉన్న వాళ్ళకైతే యెహోవా అంటే ఆయన వేరు, యేసు అంటే వేరు అనే భావాలు ఉంటాయి. విశ్వాసంగా మనం దాన్ని విభజించి చూడకూడదు. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు? అల్ఫయో ఓమేగయో నేనే, ఆది అంతము నేనే, మొదటి వాడను కడపటి వాడు, అల్ఫయు ఓమేగా అయినటువంటి వాడని చెప్పాడు. కనుక ఆయనే దేవుడు, లేక తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అనేటువంటి విభజనలు సంఘాల్లో కూడా ఉన్నాయి. కానీ విశ్వాసమైనటువంటి మన వాటిని ఎక్కువ లక్ష్య పెట్టక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడు అన్ని కాలాల్లో అన్ని అనుభవాల్లోనూ చాలినటువంటి వాడు. ఒకవేళ దాని గురించి సబ్జెక్ట్ తీసుకుంటే ఇంకొక యాంగిల్లో వెళ్ళాలి, మరి టాపిక్ మార్చుకోవాల్సి వస్తుంది. సరే, ప్రక్కన పెడదాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతికి యెహోవా నాము పేరట నేను నీ మీదకి యుద్ధానికి వెళుతున్నటువంటి దావీదు ఏ నామాన్ని బట్టి వెళ్తున్నాడు? యేసుక్రీస్తు పేరట, యెహోవా నామం పేరట, లేక దేవుని నామం పేరట ఏం చేస్తున్నాడు? 20వ కీర్తన 5వ వచనంలో చదువుకున్నాం కదా, ఆయన నామమే మనకు ఎలాంటిది? ధ్వజం లాంటిది. ఆయన నామాన్ని నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చినాడు. ఈనాడు ఆ నామమే మనల్ని రక్షిస్తుంది. ఆయన నామను బట్టి మనం ప్రార్థన చేసుకుంటే మనకు రక్షణ దొరుకుతుంది అంటాడు అపోస్తల కార్యంలో. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడు. ఏ నామాన్ని బట్టి? ప్రభు యొక్క నామం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామము మనల్ని ఏం చేస్తుందంటే అన్ని అనుభవాల్లో, అది వ్యాధి, బాధ, శ్రమ, కష్టము, కృంగుదల, నిరాశ, నిస్పృహల జీవితాలు ఏమైనా కానివ్వండి, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఏమి చేయగలుగుతున్నాం? ఒక నామము మనకి దేవుడిచ్చాడు. ఆయన నామం మనల్ని ఏం చేస్తుందంటే, మరి ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తుంటుంటే గొప్ప కాపుదల అనిపించగలుగుతున్నాం. ఆ ధ్వజము మన ముందుంచబడింది. ఆయన పేరు స్మరిస్తే చాలు, ఆయన నామమును ఉచ్చరించడంతోడని మరి ఎంతో దైవికమైనటువంటి ప్రభావము, శక్తి వెల్లడి చేయబడుతుంది. కనుకనే ఈనాడు ఆ గొప్ప నామమును మనము ధ్వజముగా ఇచ్చినటువంటి ఆ దేవునిని మనం ఆరాధించవలసి ఉంది. ఎందుకంటే ఆ నామము మన జీవితానికి ఎంతో మేలు చేసింది, మన పాపముల నుండి విడిపించింది, మనకు రక్షణ ఇచ్చింది, మనకు నిరీక్షణ ఇస్తుంది. పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదములు ఆ నామములోని మరి భద్రపరచబడినటువంటిగా ఉంటున్నాయి. ఎవరైతే ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారుగా ఉంటారో వారి జీవితాల్లో, ప్రభా నీ నామము నాకు ధరింపజేస్తున్నావు, నీ నామమును బట్టి మరి నాకు జయమిస్తున్నావు, నీకు వందనాలు అని చెప్పగలిగినటువంటి అనుభవానికి మనం తేబడేటువంటి వారుగా ఉంటాం. ఎవరైతే ఆ నామాన్ని ఎరగలేదో మరి ఏ రకమైనటువంటి విజయాన్ని వారు పొందలేరు, పాపంపై జయం పొందలేరు. ఎందుకంటే మరి ఏ నామమున రక్షణ లేదని దేవునికి వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది.
కనుక ఆ గొప్ప విజయమైన ధ్వజమైనటువంటి నామము ఈనాడు నీకు నాకు దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి మనము నోరారా ఆయన ఘనమైనటువంటి నామమును స్తుతించి మహింపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం. అంతేకాదు దేవుని యొక్క నామును బట్టి ఇంకా ముందుకు వెళుతుంటే కీర్తన గ్రంథం 60వ అధ్యాయం ఆయన మనకు అనుగ్రహించిన మరొక ధ్వజాన్ని గురించి మరి లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. 60వ కీర్తన 4వ వచనం. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకున్నట్టుగా నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమును ఇచ్చినావు. దేవుడు మనకిచ్చినటువంటి మరొక ధ్వజము లేకపోతే ఆ జెండా ఈనాడు నీ ముందు నా ముందు పెట్టుకుని మనము ఆనందించగలిగినటువంటి అనుభవం ఏదైనా ఉంది అంటే అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధ్వజమే. విజయం ఎప్పుడైతే పొందుతున్నామో అక్కడ తప్పకుండా ఏముంటుంది? విజయ సంబంధమైనటువంటి ఆ సూచనకు ఆ జెండా మరి కనబడుతుంది, ఆ ధ్వజం కనబడుతుంది. అలాగే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరొక ధ్వజానికి ఇక్కడ జ్ఞాపం చేస్తూ అంటాడు, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకున్నటకై నీ యందు భయభక్తి గల వారి కొరకై నీ ఒక ధ్వజమును ఇచ్చినావు. దేవుడు తన యందు భయభక్తి అనేటువంటి వారికి ఇచ్చినటువంటి గొప్ప ధ్వజం ఏంటంటే ఆయనను ఆరాధించుట, ఆయనను స్తుతించుట, ఆయనను మహిమపరచుట, ఆయన నామమును ఘనపరచుట. ఈనాడు మనం ఆరాధించినప్పుడల్లా ఏ అనుభవంతో ఆరాధిస్తూ వస్తున్నాం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. వచ్చున్నది వచ్చేన్నది కోరుచున్నాడు. 24 కూడా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేటువంటి వారు దేనితో ఆరాధిస్తున్నాం? మనం ఆత్మతో, సత్యముతో, దేవుని పరిశుద్ధమైనటువంటి సత్యమును అనుసరించి ఆయనను ఆరాధిస్తున్నాం. సత్యం అంటే ఏంటి? యోహాను 17:17 రాస్తున్నాడు, నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. కనుక దేవుని వాక్యము మనకేమై ఉంది? జయమిచ్చేటువంటి ఒక సూచకం, జయమిచ్చేటువంటి ఒక ధ్వజం. ఆయన వాక్యమును ఎవరైతే అనుసరించి వెళ్ళినారో, ఆయన వాక్యం చేత ఎవరు నడిపించబడుతూ వచ్చినారో, ఆయన వాక్యం చేత ఎవరు మరి నిర్వహించబడుతూ వచ్చినారో వారు ధ్వజం పొంది లేదా జయవంతులుగా నిలబడి దేవుని ఘనపరిచేటువంటి అనుభవానికి వారి జీవితాలు తెచ్చుకున్నారు. వారు కృతజ్ఞతాస్తుతులతో దేవుని ఆరాధించగలుగుతూ వచ్చారు. చూడండి యెహోషువ గ్రంథం, క్షమించాలి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము. ఇక్కడ భక్తులైనటువంటి యెహోషాపాతు తన ప్రజలైనటువంటి వారిని ఏ రీతిగా నడిపించుకుంటూ వచ్చినాడో జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. 2వ దినవృత్తాంతములు గ్రంథము 20వ అధ్యాయము ముందుగా 1వ వచనం చదువుతాం. కనుక చూడండి, యెహోషాపాతు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి కాలం అది. శత్రువులు చుట్టుముట్టినారు. మరి ఆ పరిస్థితుల్లో యెహోషువ కానీ ప్రజలందరూ కానీ ఎలాంటి పరిస్థితుల మధ్యలో చిక్కుబడిపోయినారు? 12వ వచనం. చూడండి, ఇక్కడ భక్తుడికి చెప్తూ ఉన్నాడు, యుద్ధం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ యుద్ధము చేయడానికి ఏమీ లేదంట, శక్తి లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల మధ్యలో యెహోషాపాతు ఎంతో కృంగుదలతో ఉన్నాడు. ఇంకా రాస్తున్నాడు, ఇంకో మాట అన్నాడు, ఏమి చేయుటకును మాకేం తోచట్లేదు, శక్తి సరిపోవట్లేదు. చివరికి ఏదైనా దిక్కు ఏదైనా ఎత్తుకుందామంటే ఎక్కడా కూడా మాకు దిక్కు లేదు, నీ ఒక్కడవే మాకు దిక్కు. ఈ స్టేజ్కి వచ్చేసాడు యెహోషాపాతు. మరి యుద్ధము వాతావరణము చుట్టూ అలుముకొని ఉంది, సమస్యలు అతను చుట్టుకొని ఉన్నాయి. మరి ఎంతో నిరాశ నిస్పృహలతో కృంగిపోయినటువంటి వాడుగా ఉన్నాడు.
చాలా పర్యాయాలు మనకు కూడా చుట్టూ ఇంట్లోనే ఉంటాయి. చాలా పర్యాయాలు లోపల నుండి, వెలుపట నుండి, ఆఫీసు నుండి, స్నేహితుల నుండి, బంధువుల నుండి, ఇంకెటు నుండి అయినా ఉంటాయి. ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి భక్తుడైనటువంటి ఆ యెహోషాపాతు దేవుని వైపు చూస్తూ వచ్చాడు. దేవుడు తను వర్తమానం ఇస్తూ ఉన్నాడు. వర్తమానికుడి ద్వారా చూడండి, అక్కడ కింద రాయబడిన యెహజీయేలు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా దేవుడు అతన్ని దర్శిస్తూ వచ్చాడు. 14 నుండి చదువుతాం. ఉండెను రాగా అతని ఇలాగూ ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. ఇక్కడ తన సొంత మాటలేం చెప్పడంలే, వర్తమానికుడు ఏం చెప్తున్నాడు? యెహోవా సెలవిచ్చుతున్నాడు, ఆలకించండి. ప్రజలేమి, రాజేమి, జనయ యూదులేమి, లేకపోతే ఇశ్రాయేలీలేమి, అందరూ కూడా దేవుని యొక్క మాటను ఆలకించాలి. ఏమని చెప్పాడు చదవండి. భయపడకండి. చూడండి, ఎంతటి తేటైనటువంటి సందేశము ఆ యెహజీయేలు ద్వారా దేవుడు అందిస్తూ ఉన్నాడు. యుద్ధం మీరుగా చేసేది, అసలు మీరు భయపడవద్దు, జడవద్దు. యుద్ధం మీరు కాదు, యెహోవాయే జరిగిస్తాడు. దేవుని వర్తమానం వినేటువంటి వర్తమానికుడు లేకపోతే ఆ యెహోషువ ప్రజలు ఏం చేస్తున్నారు? దేవునిపై ఆధారపడుతూ ఉన్నారు. దేవుడిచ్చేటువంటి విజయం కొరకై వారు దేవుని వాక్యంపై ఆధారపడ్డారు. తలపర్యాయాలు మనం ఏం చేస్తామంటే, వాగ్దానం దేవుడు చేసినా మనసెంతో భయం, లేకపోతే ఆయా పరిస్థితులను బట్టి వాగ్దానం అయితే ఉందగానండి బ్రదర్, ఏమవుతుందని భయంగా ఉందండి అంటూ ఉంటాం. వాక్యాన్ని నమ్మలేం. కానీ ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే, దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకున్నాడు, దేవుని వాక్యాన్ని చేతపట్టుకున్నాడు, దేవుని వర్తమానాన్ని చేతపట్టుకున్నాడు. అది దేవుని నోటి మాట. దేవుడు ఏదైనా పలికినాడు అంటే అది అక్షరాల నెరవేర్చబడుతుంది. ఏ రకమైనటువంటి అపజయం ఉండదు అని నమ్ముతూ వచ్చాడు భక్తుడు. కనుకనే ఏం చేసినాడు? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే సైన్యమంతటిని నిలిపినాడు. వారితో చెప్పినాడు, ఇదిగో మీరందరూ దేవుడు కృపగలవాడు, ఆయన దయగలిగినటువంటి వాడు, ఆయన మంచివాడు అని చెప్పుతూ మీరేం చేయాలి? పాటలు పాడుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్ళిపోండి. ఇదేంటి యెహోషాపాతు, మనం వెళ్ళేది యుద్ధానికా లేకపోతే ఏదన్నా మీటింగ్స్కి వెళ్తున్నామా లేకపోతే ఏదైనా కాన్వకేషన్కి వెళ్తున్నామా అంటే, యెహోషాపాతు అంటాడు, దేవుని వర్తమానము మనకి ఇవ్వబడింది, మనం జయం చెప్పుకుంటూ వెళ్ళాలి. జయం అప్పుడు ఇంకా విజయం, యుద్ధం జరగలేదు. అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంటే, వారు స్తుతించుతూ వెళ్ళిపోతున్నారు, ఆరాధించుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూడండి, పై వచనాల్లో చూస్తే 21 నుండి చూస్తుంటే, కనుక దేవుని ఆరాధించుట ద్వారా ఎలాగ విజయాన్ని పొందొచ్చో యెహోషాపాతు ఎంతో సమీపంగా ఇశ్రాయేలుకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆరాధనే వారి ముందు ఒక ధ్వజంగా జయం పొందినటువంటి అనుభవానికిలోనికి వారిని తీసుకుని రాగలిగింది. కనుకని దేవుడు తన శక్తి చేత మరి ప్రజలను బలపరుస్తూ వచ్చాడు. ఈనాడు నీకు నాకు కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ధ్వజం ఏంటంటే, సత్యమును చేత పట్టుకొని దేవుని స్తుతించుట, ఆరాధించడం ద్వారా మన జీవితాలను నడిపించుకొని మనం ఆయనను మహింపరిచేటువంటి అనుభవంలోనికి మన జీవితం రావాలని దేవుడు ఎంత ఇష్టపడుతూ ఉన్నాడు. కనుకని ఎవరైతే నిజంగా దేవుని యొక్క వాక్య అనుభవంలోనికి తేబడతారో, దేవుని యొక్క వర్తమానం చేత నడిపించబడుతూ ఉంటారు, లేదా దేవుని యొక్క వాక్యానుసారంగా తమ జీవితాలను కట్టుకుంటారు, వారు జయవంతులుగానే వారి జీవితాలు ఉంటాయి. ఎందుకంటే వారు ఎన్నడు కానీ ఓడిపోనివ్వడు దేవుడు వారి వెనుకటువంటి వారిని నడిపిస్తూ ఉంటాడు. కనుక ఆయన పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి దావీదు వెళ్ళి గొల్యాతును ఎదుర్కొంటూ వచ్చాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి వర్తమానమును ఆధారంగా చేసుకుని యెహోషాపాతు వెళ్ళి ఆ మోయాబీయులు, అమోనీయులు, ఇంకా మేయోనీయులు అనేటువంటి వారి మీద యుద్ధం చేస్తున్నాడు. అపాయం లేదు, జయం పొందుతూ వచ్చినారు. కింద భాగంలో చూస్తుంటే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు చూడండి, 22వ వచనంలో,
ఆ. చూడండి, ఎంతో గొప్ప విజయాన్ని దేవునికి నామాన్ని బట్టి వారు చూడగలడానికి కారణం ఏంటంటే దేవుని అందరి వాక్యం అందరి వారు నమ్మకం ఉంచున్నారు. దేవుని వాక్యమే వారిని సత్యవంతమైనటువంటి జీవితంలోనికి వారిని తీసుకుని వెళ్ళి జయవంతులుగా దేవుని ఎదుట నిలబెట్టి ఆయన ఆరాధించడానికి వారిని సిద్ధపరుస్తూ వచ్చింది. ఉదయకాల సమయంలో నా జీవితంలో దేవుడు ఎన్నో మరి విజయాలను దయచేస్తున్నాడు, ఇంకా దయచేయనటువంటి వాడు కనుక వాటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి సంపూర్ణమైనటువంటి ఆరాధన, స్తుతి, మహిమ, ఘనతను మనం చెల్లింపబద్దులుగా ఉంటూ ఉన్నాం. కనుకనే ఆనాడు మరి మోషే యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము అని చెప్పుచు ఎలాగా బలిపీఠాన్ని నిలిపి దేవుని కనపరిచినాడో ఈనాడు నీకు నాకు ఇవ్వబడుతున్నటువంటి అర్హత ఏంటంటే ఆయన నామం మనకి ఇవ్వబడింది. రెండవదిగా ఆయన సత్యము అనేటువంటి ధ్వజం మనకి ఇవ్వబడింది. మూడవది చూస్తాం చూడండి, పరమగీతములు 2వ అధ్యాయము, పరమగీతము 2వ అధ్యాయము 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు కొనిపోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తినాడంట. ఆయన మీద మన మీద పెట్టినటువంటి లేక నిలిపినటువంటి ధ్వజం ఎలాంటిది అంటే ప్రేమ. ఆయన ప్రేమ మన మీద ధ్వజముగా ఎత్తుతూ వచ్చాడు. ఆ ప్రేమ ఎంత మరి ఉన్నతమైనటువంటి ప్రేమ దేవుడు చూపించినాడు. ఒకవేళ భక్తుల యొక్క జీవితాలు వాళ్ళ అనుభవాలను కూడా మనం చూడగలిగితే వాళ్ళు ఆయా కాలాల్లో తమ యొక్క ప్రేమను ఏ రీతిగా ధ్వజముగా ఎత్తి మరి దేవుని కొరకైనటువంటి ఉద్దేశాన్ని వారు నెరవేర్చి దేవుని ఘనపరుస్తూ వచ్చినారు. ఒకవేళ వారు చేసినటువంటి కార్యములు మనం భౌతికంగా చూస్తే ఇలాంటి పని చేసినారేంటి అన్నట్టుగా మనకు ఉంటుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు నెరవేర్చడం ద్వారా వారు ఎంతగా దేవుని నామాన్ని బట్టి వారి ప్రేమను బయలుపరిచినారో మనం గ్రహించగలుగుతూ వస్తాం. ఉదాహరణ చూస్తూ వస్తాం. ఆదికాండము 27వ అధ్యాయం. ఆదికాండము 27వ అధ్యాయం. కొన్ని వచనాలను చెప్తాను, త్వరగా చదివేయండి మన పాఠం ముందుకు వెళ్ళినట్లు. 27వ అధ్యాయం ఆదికాండము 3-4 వచనాలు. చూడండి, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే తండ్రి చేత ఆశీర్వదింపబడేటువంటి సమయాలు. కుమారులు ఇద్దరు కనబడుతున్నారు. మరి యాకోబు, ఏశావు అని మన చరిత్ర తెలుసు. అయితే ఏశావు ఆ ఆశీర్వాదం పొందాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయనేమో తన యొద్ద ఉండేటువంటి ఆయుధాలు తీసుకొని అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ మనం గమనించేది తల్లి అయినటువంటి రెబ్కా ఆశీర్వాదం ఎవరు పొందాలని కోరుకుంటుంది? ఎవరో పొందాలని కోరుకుందండి? యాకోబును పొందాలి. మరి ఆ రహస్యంగా చెప్పాల్సినటువంటి ఆ తండ్రి ఏం చేశాడంటే పబ్లిక్గా చెప్పేసినాడు. గట్టిగా చెప్పినాడేమో, ఆ పక్క నుండి తల్లి వినేసింది. ఇప్పుడు ఆ ఆశీర్వాదము తన చిన్న కుమారుడికి చెందాలని చెప్పి ఆమె ఏం చేస్తుంది? మోసగించి ఆహారాన్ని సిద్ధపరిచి మరి చక్కని పొటేళ్ళు దాని యొక్క మాంసాన్ని తీసుకొని ఏం చేస్తుంది? తన తండ్రి వద్దకు పంపిస్తుంది. పంపిస్తున్నప్పుడు ఇక్కడ యాకోబు ఒక మాట చెప్పినాడు. ఏంటో చూడండి. తన తల్లితో చెప్తున్నాడు. ఎన్నో వచ్చును? 12వ వచ్చును గమనించాలి. ఒకవేళ నా తండ్రి నన్ను తడువు చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచుకునిగా తోచిన ఎడలా తెచ్చుకొనని చెప్పాను. 13. అయినను అతని తల్లి
ఇది గమనించాలి మనం. తల్లి యొక్క ప్రేమ ఎలాగ వెల్లడవుతుందో ఇక్కడ గమనించాలి. నాన్నగారు నన్ను శపిస్తాడేమో అని యాకోబు అంటే తల్లి ఏమంటుంది? ఆ శాపం నేను వేసుకుంటా. దేనికోసం వేసుకుంటుంది? తన కుమారుని మీద ఉండే ప్రేమను ధ్వజంగా ఎత్తుతుంది తల్లి తన కుమారుడి మీద. ఆ ప్రేమను ఏం చేస్తుంది? తాను శపింపబడినా పర్వాలే, తాను ఎంత బాధ అనిపించినా పర్వాలే, తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలే, తర్వాత కాలంలో చివరికి బైబిల్ చరిత్రను బట్టి మనం చూస్తే ఆ ఆశీర్వాదం పొందిన తర్వాత యాకోబు పారిపోయాడు పద్దనరాముకి. పారిపోయి ఇంచుమించు 20 సంవత్సరాల పైనే పద్దనరాములో 20 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత ప్రయాణం చేసుకుంటూ అక్కడక్కడ ఆగుతూ ఎప్పుడుకో వచ్చాడు. బహుశా ఒక 5 సంవత్సరాలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 25 సంవత్సరాల తర్వాత వస్తే ఇస్సాకు ఇంకా బతికే ఉన్నాడు, గుడ్డోడు. ఎవరు చనిపోయారు? తల్లి అయిన రెబ్కా లేదండి. అంటే ఒక తల్లి యొక్క త్యాగము, తల్లి యొక్క ప్రేమ ఎంత విశాలమైనటువంటి ప్రేమతో తన యొక్క కుమారుడైనటువంటి యాకోబు ఆశీర్వదింపబడాలి. ఒక భూమి మీద ఉండేటువంటి తల్లికి ఇట్టి విధమైనటువంటి ప్రేమ యొక్క మరి ఆ కుమ్మరింపు ఉంటే పరమందున్న దేవుడు ఇంకా ఎంతగా నన్ను ప్రేమిస్తాడు. మన కొరకు ఏమైపోయాడు ఆయన? ఆ శాపం నా మీద వేసుకుంటా, నేను శపించబడినా పర్లే, ఆ శాపం నేను మోస్తా అని గలతీ పత్రిక 3:14 ఏం చేసినాడు? మన కొరకై శాపగ్రాహి అయిపోయాడంట. ఎంత దివ్యమైన దేవుని యొక్క ప్రేమ ధ్వజం, తల్లి యొక్క ప్రేమ యొక్క కొమ్మరింపు, నీపై నాపై కూడా తల్లిని మించిన ప్రేమ. అందుకంటాడు యెషయా రాస్తూ 49 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపగా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరవచ్చేమోగా నేను నిన్ను తన ప్రేమను నీపై ధ్వజంగా ఎత్తినటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు తల్లి వలె నీ మీద తన ప్రేమను ఎత్తి పట్టి ఉంచాడు. తన ధ్వజాన్ని, ప్రేమ అనేటువంటి విజయాన్ని నీకు వాళ్ళని కోరుతూ వచ్చాడు. అంతేకాదు, ఉదాహరణ ఇంకొకటి చూస్తాం. ఆదికాండంలోని 45వ అధ్యాయం అనుకుంటా, చూద్దాం. 44వ అధ్యాయం 44వ అధ్యాయము 29-30 వచ్చినారు. 44 క్షమించాలి 43, 44 కాదు, 43, 29-30 వచ్చినారు. అప్పుడు అతడు కనులెత్తి తన తల్లి కుమారుడును చూచి అడిగెను, తన యొక్క సహోదరుని చూసినప్పుడు యోసేపుకి ఏమవుతుందంట? ఒక సహోదర ప్రేమ మామూలుగా రావడం లేదు. ఎలాగొస్తుంది? అది పొర్లుగుంటూ వచ్చేస్తుంది. లోపల తట్టుకోలేకపోతున్నాడు. ఎంతో ఎండ్లైపోయింది. యోసేపు తన తమ్ముడు చూసి, తన సొంత తమ్ముడు రాహేలు యొక్క కుమారుడు. ఇప్పుడు చాలా దినాలు అయిపోయింది. అక్కడ ఆహారం కొనడానికి, అలాగే ధాన్యం కొనడానికి తన సహోదరులతో పాటు ఐగుప్తు దేశానికి కూడా బెన్యామీను తీసుకురాబడ్డాడు. ఇప్పుడు అతను చూసినప్పుడు యోసేపు యొక్క హృదయం ఎలాగుంది? వీళ్ళ భౌతికంగా ఆలోచిస్తే తనకున్న అంతస్తు, తనకున్న అధికారము, తనకున్న సదుపాయములు, స్టేటస్ ఇవన్నీ చూసుకుంటే మరొక రకంగా స్వార్థ బుద్ధితో ఆలోచించుంటే ఏమనుకొని ఉండొచ్చు? మళ్ళా వీడిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే మళ్ళీ ఎన్ని చిక్కులు వస్తాయి, ఇలాగ ఆలోచించుంటవచ్చు. సాధారణంగా లోకంలో మనుషులు అలాగ ఆలోచిస్తూ ఉంటారు స్వార్థ బుద్ధితో. కానీ యోసేపులో ఉండేటువంటి ఆ నిస్వార్థమైన ప్రేమ చూస్తుంటే పొర్లుకుంటూ వచ్చేస్తుంది. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే వెళ్ళి ఒక చిన్న పిల్లవాడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నట్లుగాని మరి ఎంతో దగ్గర తీసుకుంటున్నాడు, చేర తీసుకుంటున్నాడు. ఈనాడు నీ ఎడల నా ఎడల కూడా దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు. మనం బలహీనమే, మనం భక్తిహీనమే, మనం ఇంకా పాపులమే, మనం ఇంకా శత్రువులుగానే ఉన్నాము. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రేమను మనపై కుమ్మరిస్తూ ఉన్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే, చూడండి, ఇంకా పాపులమై ఉండగానే, బలహీనమై ఉండగానే ఒక సహోదరుడు తన సహోదరుని పట్ల చూపించినటువంటి ప్రేమ వెంటి ప్రేమ. ఆయన ప్రేమ నీపై పొర్లుకుంటూ వచ్చింది. నీవు యోగ్యుడు యోగ్యురాలు అని కాదు, మనం యోగ్యులమని కాదు, కానీ అసమానమైనటువంటి ప్రేమ ఆయన మన ఎడల చూపిస్తూ వచ్చాడు. ఇక్కడ యోసేపు యొక్క ప్రేమ మనం చూస్తున్నాం. అక్కడ చూస్తుంటే రాహేలు తన కుమారుని పట్ల చూపిన ప్రేమ. ఆమె ఏమంటుంది? ఆ శాపము నా మీదకు వచ్చిన కాక. మరొక ఆమె కూడా అంది, ఏమంటుంది? నేను నశించిన, చూడండి ఎస్తేరు గ్రంథము 8వ 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఇక్కడ మనకు తెలుసు, రాజు ఎదుట ప్రవేశించాలి అంటే రాజుగారి దగ్గర ఉండేటువంటి ఆ బంగారపు దండం ఎత్తితేనే తప్ప ఎవరు కానీ, ఏ నరుడు కానీ రాజు యొక్క సముఖాన్ని ప్రవేశించడానికి అర్హత లేదు, లేక అవకాశం లేదు. అలాంటి సమయంలో హమాను అనేటువంటి ఆ రాజు, క్షమించాలి, ఆ ప్రధాని యూదులైనటువంటి వారందరినీ చంపేయాలి. సంస్థానాలు ఉండేటువంటి యూదులైనటువంటి వారందరినీ నాశనం చేయడానికి అప్పటికే ఆయన లెటర్స్ రాసేసినాడు, తాకీదులు రాసేసినాడు. మరి రాజుగారు ఉంగరంతో ముద్ర వేసినాడు. పలానా సమయాన మరి నీసాను మాసాన మరి ఆ 14వ తారీఖున మరి ఆ యోధా జనాంగం అంతా నాశనం అయిపోవాలి. డిక్లేర్ అయిపోయింది, డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది నాశనం చేయడానికి. అలాంటి సమయంలో మొర్దెకై మరి తనకు వస్త్రాన్ని చింపుకొని గోనెపట్టు కట్టుకుని దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నప్పుడు ఎస్తేరు ఆ విషయాన్ని గమనించి మరి మొర్దెకై యొద్ద నుండి సమాచారం తెలుసుకుని ఆమె కూడా చేసినటువంటి పని ఏంటంటే ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రార్థన చేసింది 3 దినాలు. తిరిగి 4వ దినాన్ని ఏం చేస్తుందంటే ఆ రాజు యొక్క సముఖానికి వెళ్ళడానికి తీర్మానం చేసుకుంది. ఈ వెళ్ళడం అనేటువంటి అనుభవం ఎలాంటిది అంటే నశించడానికి సిద్ధపడినటువంటి అనుభవం ఉండాలి. నశించడానికి సిద్ధపడినటువంటి అనుభవం ఉండాలి. వీళ్ళ ఏం చేస్తాడో తెలియదు. రాజుగారు ఎలాగుంటాడో, కోపంగా ఉంటాడో, ప్రేమగా ఉంటాడో, లేకపోతే చాలా ఆగ్రహంగా ఉంటాడో తెలియదు. ఏ సమయంలో ఏమవుతుందో తెలియదు. అయినప్పటికీ మరి ఆమె చేస్తున్నటువంటి త్యాగం చూస్తున్నప్పుడు ఒకవేళ తన ప్రాణాన్ని పోగొట్టుకుందని ఇక్కడ చెప్పలేం, కానీ జరగబోయేటువంటి ఆ సంఘటన ఎలాగుంటుందో తెలియదు కనుక ఆమె చెప్తున్న మాట ఏంటంటే నేను నశించేదాను. ఒకవేళ భూమి మీద ఉండేటువంటి ఒక వ్యక్తి లేక స్త్రీ మరి ఇశ్రాయేల్ సమాజము లేకపోతే యోధా సమాజం కొరకే తన ప్రాణాన్ని అంతగా త్యాగం చేయడంలో ఉండే అనుభవం ఏంటంటే ఆమె దేవుని ప్రజల పట్ల ఆమెకున్న ప్రేమగా మనం గుర్తించాలి. కనుక సమాజం విషయమైనటువంటి ఆమె ప్రేమ ఒకవేళ పరిమితమైనటువంటి అద్దుబాట్లతో కూడినదై ఉంటే మన ప్రభు ఎంత ప్రేమ చూపించినాడంటే సర్వలోక రక్షణ కొరకే, కేవలం తన జనాంగం కోసం, తన ప్రజల కోసం, తన యొక్క మరి రక్తమాంసలు కలిగినటువంటి యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లెక్క సంతానం కోసము ఆమె త్యాగం చేస్తుంటే అసలు మనం ఏ రకమైనటువంటి యోగ్యత లేనటువంటి అన్యుజలమైనటువంటి మన కొరకు కూడా దేవుడు ఏం చేసినాడు? తన ప్రేమను వెల్లడి చేస్తూ వచ్చాడు. చూడండి యోహాను స్వార్థ 3:16, యోహాను స్వార్థ 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు. చూడండి, సర్వలోక మానవులందరి కొరకు
ఏదో ఒక జాతి కొరకు కాదు, లేదా ఒక కుటుంబం కోసం కాదు, ఓ ప్రాంతం వారి కోసం కాదు. మన ప్రభు పొందినటువంటి ఆ శిలువ అనుభవం లోకంలో ఉండేటువంటి మానవులందరినీ ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. మన యొక్క స్థితి ఏంటో చూస్తే ఎఫెసీ పత్రికలో రాస్తూ వచ్చినాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 11 నుండి చదువుతురండి. సున్నతి లేని వారు అనబడినటువంటి మనము ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలతో మనం కూడా సమానమని చెప్పుకోవడానికి అర్హత లేదట. సహపౌరులం కాము, పరదేశులంగా ఉన్నాం, వాగ్దానములు లేవు, నిబంధనలు లేవు, పరజనులం, నిరీక్షణ అనేటువంటిది అసలు మన జీవితంలో లేనే లేదు. అసలు లోకంలో దేవుడు అంటే అసలు లేని వారమని రాస్తున్నాడు. దేవుడే లేడంట మనకి. యేసుప్రభు వారికి ఎంతో దూరస్తులుగా ఉన్నటువంటి వారు. ఇది మన యొక్క క్వాలిఫికేషన్, లేకపోతే మన పరిస్థితులు. అయితే దేవుడు ఏం చేసినాడు? ఎంతో ప్రేమించాడు. వాగ్దాన నిబంధనలు లేని వాళ్ళతో నాకెందుకు, నిరీక్షణ లేని వాళ్ళతో నాకెందుకు, దేవుడు లేని వాళ్ళతో నాకెందుకు, నేను ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిని. యేసుప్రభు సందర్భంలో అన్నాడు, నేను ఎవరిని రక్షించడానికి వచ్చినాను? ఓ ప్రాంతం నుంచి ఒక ఆమె అడిగింది, అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతుంది. సురుపెనకాయ అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చింది ఒక స్త్రీ. కూడబడి మరి మొరబెడుతుంది, అయ్యా నా కుమార్తెను రక్షించు, నా కుమార్తెను రక్షించు. ఎంత విసిగించిందంటే శిష్యులు కూడా అన్నారు, ప్రభువా ఆమె ఇందాక నుంచి విసిగిస్తుంది కదా, ఏదో చిన్న కార్యం చేసి పంపేయరాదు అంటే ఆయన ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాదుగా అని అంటే ఆమె ఏం చేసింది? ప్రభువా కుక్క పిల్లలు కూడా ఏం చేస్తాయి? బల్ల మీద పిల్లలు పడేసేటువంటి రొట్టె ముక్కలు తింటాయి కదా, కనుక ఆ రొట్టె ముక్క అయినా నాకు పడాయి. కనుక ప్రభు యొక్క ఉద్దేశం అక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు సన్నివేశం వేరైనా దేవుడు మనల్ని ప్రేమించాడు. అంత బలహీనమైనటువంటి వారం మన స్థితి అయినప్పటికీ ఆయన తన ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. సంఘం అనేటువంటి తన సంఘం మీద దేవుడు తన ప్రేమను ధ్వజంగా ఎత్తాడు. ఈనాడు ఆయన్ని ధ్వజముగా ఎత్తబట్టి పాపం నుండి విడిపించబడ్డాం, నాశనకరమైనటువంటి బ్రతుకు నుండి తప్పించబడ్డాం, శాపగ్రస్తమైనటువంటి జీవితం నుండి విడిపించబడ్డాం, వెలివేయబడినటువంటి స్థితి నుండి విడిపించబడ్డాం. ఒక వ్యక్తిని ఎవరైనా లేకపోతే ఒక సమాజంలో మందులో భారతదేశంలో ఎక్కువ ఉంటుంది కదా, కులాలను బట్టి లేకపోతే ఆయా రకాలైనటువంటి తెగలుగా ఉండేటువంటి వారు ఏం చేస్తారంటే వారికి అనుకూలంగా లేనటువంటి సంగతులు ఉంటే కనుక లోపల ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా అలాగుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వెలివేస్తారు. సమాజంలో చిన్న చూపు చూసి వాళ్ళని వెలివేస్తూ ఉంటారు. చివరికి యేసు ప్రభుని నమ్ముకున్న వెలివేయబడినటువంటి భక్తులు కూడా ఉన్నారు. దైవజనుడు 18వ శతాబ్దంలో ఉన్నాడు, గొప్ప దైవజనుడు, సిక్కు మతస్థుడు సాధు సుందర్ సింగ్ గారు. ఆయన ప్రభుని నమ్ముకున్నాడంట. వాళ్ళ ఇంటి వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని వెలివేశారు. దైవజనుడు భగత్ సింగ్ గారిని కూడా అంతే. ఆయన ఎక్కడో విదేశాల్లో చదువుకొని ప్రభుని నమ్ముకొని తిరిగి వస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసినారంటే వెలివేసినారు. ముందు చెప్పినారంట, అయ్యా మరి నీ యేసు ప్రభుని నమ్ముకున్నావు, రహస్యంగా గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటే ఆయన అన్నాడంట, అమ్మా నాన్నగారు నా ముక్కు మొయ్యండి నేను బ్రతుకుతానా అంటే, బ్రతకదు నాయన అంటే ఆయన అన్నాడంట, యేసు ప్రభు లేకుండా నేను బతకలేనమ్మా. అలా అయితే నీకు ఆస్తిలో వాటా లేదు, మా గుమ్మం ఎప్పుడు నువ్వు తొక్కడానికి వీల్లేదు అని చెప్తూ వచ్చారు, వెలివేశారు. కానీ దేవుని యొక్క ప్రేమ ఆయనను ఘనపరుస్తూ వచ్చింది. భక్తులు వారు ఏమి సిగ్గుపరచబడలేదు. మరి ఈనాటికి వాళ్ళ పేర్లు చెప్పుకునే అంత